అందరికీ మరణాత. మోసెస్ ఉపవాసములోని 3వ రోజు, నిర్గమాకాండము 3వ అధ్యాయం. 1 ప్రత్యక్షత, 2 పరిచయము, 3 ప్రబోధము, 4 ప్రేరేపణ, 5 ప్రతిఫలం. 1 ప్రత్యక్షపరచుకొనుట. నిర్గమాకాండము 3వ అధ్యాయము 18వ వచనము. వారు నీ మాట వింతురు గనుక నీవును ఇశ్రాయేలీల పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీయుల దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమాయెను అని చెప్పవలెను. నిర్గమాకాండం 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నది గాని పొద కాలిపోలేదు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 31వ వచనము. మోషే చూచి ఆ దర్శనముకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా. నిర్గమాకాండము 33వ అధ్యాయము 1వ వచనం. దేవుని పర్వతమైన హోరేబుకు మోషే వచ్చింది. అరణ్యము దాటి పర్వతం యొద్దకు వచ్చిన మోషేకి పొదలో అగ్నిలో యెహోవా దూత కనబడినది. అనగా అరణ్యము దాటి వస్తేనే గాని దేవుని ప్రత్యక్షత కలగలేదు. అలాగే మనము లోకమనే అరణ్యంలో ఉన్నాము. ఈ అరణ్యము దాటి వస్తేనే గాని దేవుని చూచే అనుభవము కలుగుతుంది. ఇక్కడ పర్వతము అనగా మన యొక్క భక్తిని తెలియజేస్తుంది. మన భక్తి శిఖరమెక్కినప్పుడే దేవుడిని చూడగలము. రెండవది, నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. పొద మండుట. మోషేని పొదలో మండుచున్న అగ్ని ఆకర్షించినది. ఆ పొదలో మండుచున్నది దేవుని దూత క్రీస్తు ప్రభు. పొదలో కొన్ని అనుభవాలు. 1, పొద మండుచున్నది గాని కాలిపోలేదు. ఆ పొదలో దేవుని దూత కనిపించున్నారు. 3, పొద అనేది శాపగ్రస్తమైనది. ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై ఉండి దేవునికి మొర్రపెట్టుటనగా ప్రార్థన చేయటై ఉన్నది. ప్రార్థన చేయటం అనేది పరిపూర్ణమైన భక్తి కాదు. ఎందుచేతనగా ప్రార్థన అందరూ అన్ని మతాల వారు చేస్తారు. కానీ మన ప్రార్థన దేవుని చూడగలిగేదై ఉండాలి. ఇశ్రాయేలీలు ఎంత గొప్ప ప్రార్థనా పరులు, ప్రార్థన వీరులైనా దేవుని చూచే అనుభవం వారికి లేదు. కనుకనే అన్ని లక్షల మంది పాలస్తీనాకు చేరలేదు. 2 మాత్రమే చేరిరి. ఇశ్రాయేలీలు శాపగ్రస్తులైనను దేవునికి మొర్రపెట్టారు. 4, పొద దగ్గర మోషే వచ్చాడు. 5, వచ్చిన మోషేని దేవుడు చూచాడు. 6, పరిశుద్ధ స్థలముగానున్న అనుభవం. 7, పొద దగ్గర ఆకర్షించే అనుభవం, మహిమాకర్షణ. 8, పొద దగ్గరకు వచ్చిన మోషే ప్రభావంతో నిండెను. దైవజనులు చెబుతూ మోషే యొక్క తల వెంట్రుకలు మొదలుకొని అరికాల వరకు కూడా దేవుని యొక్క మహిమ ప్రభావంతో నిండెను అన్నారు. 9, పొద దగ్గర అరణ్యం ఉన్నది. ఇది ఒక అనుభవం. ఇది దాటి వస్తేనే గాని పొదను చూడగలిగాడు. మిద్యాను దేశం యొక్క అనుభవము. కర్రను పట్టుకునేటట్లు చేసినది, సాత్వికునిగా మార్చినది. పొద దగ్గర అనుభవ శక్తిని నింపినది. ఉదాహరణకు 6 లక్షల మందిని భరించుటకు సాత్వికము కావాలి. వారిని నడిపించుటకు శక్తి కావాలి. 6 లక్షల మంది యొక్క కేకలు, పిల్లల అరుపులు, పెద్దల సనుగులు ఇవన్నీ భరించుటకు మిద్యాను దేశంలో మోషేకి సాత్వికమును నేర్పించాడు ప్రభు. 2, పరిచయం చేసుకునుట. నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం. అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. పొద దగ్గర దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నారు. చెప్పులు విడుము అన్నారు. దీని అర్థము స్థిర బుద్ధి కలియుండు, పరిశుద్ధముగా ఉండు అని అర్థమై ఉన్నది. హెబ్రీ పత్రిక 11:27లో విశ్వాసం బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచినట్టు స్థిర బుద్ధి గలవాడే రాజాగ్రహములకు భయపడక ఐగుప్తు విడిచిపోయాను అని రాయబడి ఉంది. యాకోబు పత్రిక 1:6వ వచనంలో అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేశించువాడు గాలి చేత రేపబడి
ఎదురుపడు సముద్ర తరంగమును పోలియును. ఈ రెండు అనగా స్థిర బుద్ధి, విశ్వాసము ఉంటేనే దేవుని ప్రత్యక్షత పరిచయము కలుగుతుంది. దేవుడు మోషేని పరిచయం చేసుకుని తన మనస్సులో ఉన్నవన్నీ మోషేకి చెప్పివేశాడు. ఎన్నో సంగతులు పరిచయం చేసుకున్నాడు. మూడవది ప్రబోధిస్తున్నారు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేనున్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని ఈ ఇశ్రాయేలులతో చెప్పవలెను అని. ఆయన ఉన్నవాడు, ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఉండగలడు. ఆయన అలాగూ లేకపోతే ఆ మాటకు అర్థం లేనట్లే. మనము ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా ఆయన వింటాడు, ఎందుకనగా ఆయన ఉన్నవాడు. 4 ప్రేరేపణ ఇస్తున్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయం 20వ వచనం. కానీ నేను చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేశాను. అటు తర్వాత ఆయన మిమ్మల్ని పంపివేయడు. అనగా జరగబోయే విషయములను, జరగబోయే అద్భుత కార్యములను తెలియజేయచ్చు మోషేని తన పనికి ప్రేరేపిస్తున్నాడు. ఇవి చాలదన్నట్లు ఇంకా మరొక ఆశ చూపిస్తూ ఉన్నారు. 5 ప్రతిఫలం ఇస్తున్నారు. నిర్గమాకాండ 3వ అధ్యాయం 22వ వచనం. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు నిమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలు ధరింపజేసి ఐగుప్తులను దోచుకుందరని, ఐగుప్తుల యొద్ద వాటిని దోచుకుందురు అని దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అందరికీ మరణ